అసలు మతంగి దేవిని ఉచ్ఛిష్ట మాతంగి అని ఎందుకంటారు? ఆమెని పూజిస్తే రాజయోగం ఎలా సిద్ధిస్తుంది? తెలుసుకుందాం రండి. రాజశ్యామల నవరాత్రుల్లో మనం అత్యంత కీలకమైన 7వ రోజుకు చేరుకున్నాం. ఈరోజు మనం ఆరాధించేది మతంగి శ్యామల అనే అమ్మవారిని. ఈమెనే ఉచ్ఛిష్ట మాతంగి అని కూడా అంటారు. ఈమెను సాక్షాత్తుగా రాజశ్యామలాదేవి యొక్క పూర్ణ స్వరూపంగా భావిస్తారు. సమాజంలో మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు కావాలన్నా, మీరు చెప్పే మాట చెల్లుబాటు అవ్వాలన్నా, లౌకికపరమైన సకల శుభాలు లభించాలన్నా ఈరోజు పూజ ఒక దివ్యౌషధమనే చెప్పాలి. మతంగి దేవి అంటే ఎవరో కాదు, మతంగ మహర్షి తపస్సుకు మెచ్చి ఆయన పుత్రికగా అవతరించిన పరాశక్తి. ఈమె చేతిలో వీణ ఉంటుంది. విశ్వంలోని నాదమంతటికి ఈమెనే అధిదేవత. చాలామంది ఉచ్ఛిష్ట మాతంగి అనే పేరు విని కంగారు పడతారు. కానీ దీని వెనుక ఉన్న అంతరార్థం చాలా గొప్పది. ఉచ్ఛిష్టం అంటే మిగిలిపోయినది అని అర్థం. మనం దేవుడికి నైవేద్యం పెట్టి ప్రసాదం తీసుకుంటాం. కానీ అమ్మవారు మనలోని అహంకారాన్ని, కర్మఫలాలను ఉచ్ఛిష్టంగా స్వీకరించి మనకు నిర్మలమైన బుద్ధిని ప్రసాదిస్తుంది. ఈమె ఉపాసన చేస్తే లభించేది వాక్సిద్ధి. అంటే మీరు ఏం చెబితే అది నిజమవుతుంది. అందుకే ఈమెను మంత్రిని అని, తంత్రిని అని కూడా పిలుస్తారు. ఈ మతంగి దేవికి చిత్రాన్నం అంటే పులిహోర అత్యంత ప్రీతికరమైనది. దీనితో పాటు తేనె కలిపిన పండ్లను, గారెలను సమర్పించుకోవడం మంచిది. ఈరోజు అమ్మవారికి నల్ల రంగు కలువ పూలు లేదా ఎర్రటి గులాబీలతో అర్చన చేయడం వల్ల కోరుకున్న కోరికలు త్వరగా నెరవేరుతాయని మన శాస్త్రం చెబుతోంది. ఈరోజు ఎవరైనా పేద విద్యార్థులకు లేదా సంగీతం నేర్చుకునే వారికి సహాయం చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం రెట్టింపు అవుతుంది. రాజకీయం, వ్యాపారం మరియు కళారంగాల్లో ఉన్నవారు ఈరోజు శ్యామల అష్టోత్తర శతనామావళి చదువుకోవడం వల్ల మరింత ఉన్నతమైన ఫలితాలను అనుభవించేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వీరి పనుల్లో ఎక్కువగా మాట అనేది ప్రధానం కనుక. మతంగి మాత అనుగ్రహం ఉంటే అసాధ్యం అనేది లేనే లేదు. మీలోని కళలకు, తెలివితేటలకు పదును పెట్టి మిమ్మల్ని ఒక విజేతగా ఖచ్చితంగా నిలబెడుతుంది. నవరాత్రిలోని 8వ రోజు వీడియోలో భాగంగా రేపటి వీడియోలో మనం లఘు శ్యామల గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం.